నేను ఇప్పుడు మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి. 1 కప్పు శనగపిండి వేస్తున్నానండి నేను. అలాగే అరకప్పు వరిపిండి వేస్తున్నానండి, బియ్యపిండి. 1 స్పూను వాము వేస్తున్నానండి. కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. సరిపడా సాల్ట్. 1/2 స్పూన్ కారం. ఇదంతా బాగా వాటర్ వేసి కలిపేసుకుందామండి. ఇదిగండి నేను పిండి కలుపుకోవడం అయిపోయింది. ఇలా కలుపుకోరండి, ఇంత చిక్కగాను. ఇలా మనం వేలు పెడితే ఇలాగ పట్టుకోవాలి. ఇదిగండి నేను ఇప్పుడు మిరగాయలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిరగాయల్లో పెట్టుకోవడానికి 1 స్పూన్ ఆము తీసుకున్నామండి. కొద్దిగా చిటికెడు ఉప్పు వేసాను. లెమన్ రసం పిండుతున్నాను. ఇదిగండి నేను మిరగాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిలో ఈ నిమ్మరసం, ఉప్పు, వాము కలిపింది పెడుతున్నానండి. నేను మిరగాయల్లో పెట్టేస్తున్నాను. మిరగాయల్లో నేను వాము ఇలా పెట్టేసుకున్నానండి. వీటితో బజ్జీలు బాగుంటాయండి, పొట్టుగా ఉన్నా కూడా. వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి ఎగిపోయాయండి మిరపకాయ బజ్జీలు. తీసేస్తున్నాను, మళ్ళీ వేసుకుంటానండి. ఇవిగండి బజ్జీలు రెడీ అయిపోయానండి. మిరపకాయ బజ్జీలు ఇప్పుడు అట్లలో పెట్టుకోవడానికి ఉల్లిపాయ ముక్కలండి ఇవి. కొద్దిగా సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, లెమన్ చెక్క పిండుతున్నాను, అలాగే కొత్తిమీర. ఇవ్వండి నేను బజ్జీలు ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో ఈ ఉల్లిపాయ ముక్కలు పెట్టేస్తాను. ఇలా పెట్టేసుకోవడమే. ఇవిగానండి వేడి వేడి మిరపకాయ బజ్జీలు. మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.